వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేదు, క్యాపిటల్ లేదు. ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. అదేలే. ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మా చిన్నాన్నగారు ఒక ఆయన, గుత్తా మాణిక్యాలరావు గారు అని. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద షాప్ ఉండేది. ఓకే. ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా డీల్ చేసేవాడు ఆయన. నేను బెదవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను రా, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేస్తావా అన్నాడు. తప్పకుండా చేస్తానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను అన్నాడు. ఆయన దాంట్లో ఇంకో పార్ట్నర్ కూడా అయ్యన్న గారని, వాళ్ళిద్దరూ ఉన్నారు. నన్ను వర్కింగ్ పార్ట్నర్గా చేసుకున్నాను. వెంటనే నేను ఓకే అన్నాను, జాయిన్ అయిపోయాను. బాగా కష్టపడి పనిచేశాను. మంచి ప్రాఫిట్స్ కూడా కంపెనీకి తీసుకొచ్చాం. ఓ స్టేజ్ అయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత మా చిన్నాన్నగారే పిలిచి ఒక రోజున అడిగారు, రే నాకు ఇది కూడా చేసుకోవటం నాకు కుదరట్లేదు, ఎవరో అడుగుతున్నారు షేర్ ఇచ్చేయమని. నేను వాళ్ళు ఎవరికైనా ఇచ్చే ముందు నీకు ఆఫర్ ఇవ్వాలి కదా, నీకు ఇస్తున్నాను ఆఫర్, నువ్వు తీసుకుంటావా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉంటే ముందే పెట్టుబడి పెట్టేవాడిని కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. అంతా అది ఆలోచించుకో, మరి వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఏదైనా తీసుకోగలిగి ఫైనాన్స్ చేసుకోగలిగితే వచ్చాడు, నువ్వు కాదంటే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. ఇంటికి కూర్చొని ఆలోచిస్తున్నా ఏం చేయాలని. మావిడికి కనిపెట్టి మ్యారేజ్ అయిపోయింది. విజయవాడ బిజినెస్ చేస్తున్న రోజుల్లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే 63లో బిజినెస్ మొదలు పెట్టాం, 65లో మ్యారేజ్ అయింది. ఇది 67 ఆ టైంలో ఇది ఆయన అడిగినప్పటికీ ఏంటి ఆలోచన అంటే ఏం లేదు అన్న కానీ కనిపెట్టేసింది. ఏదో సంథింగ్ అని. చెప్పండి ఏముంది అని అంటే, ఇట్లా చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎట్లా తీసుకోవాలి, అందుకని వద్దని చెప్పాను అన్న. అంటే అదేంటది, నాకు పెళ్ళికి మా పేరెంట్స్ నాకు 5 ఎకరాలు ఇచ్చారు కదా, 5 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో పెట్టడం. నథింగ్ డూయింగ్. ఆడపిల్ల ఆస్తుల్ని మేము చేసుకోవటం అనేది నేను సంపాదించి చేయాలి తప్ప, నీ పొలం మీ వాళ్ళు పెయింట్ వాళ్ళు ఇచ్చిందా అది అమ్మడం చేయటం ఏంటని వద్దన్నా అనమాట. వద్దన్నా కూడా నన్ను కన్విన్స్ చేసింది. కన్విన్స్ మీరేమో రావద్దు, మీరు ఎవరిని అడగొద్దు. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నగారిని మాట్లాడి, అప్పటికి ఫాదర్ లేరు, ఫాదర్ తెలిపారు, చిన్నాన్నగారు ఉన్నారు. చిన్నాన్నగారు మా తాతగారు వాళ్ళతో మాట్లాడొస్తాను నేను, వాళ్ళందరూ అభ్యంతరం పెట్టకపోతే ఇది చేస్తామండి. వాళ్ళు అదేంటమ్మా బుద్ధిమంతుడు కుర్రాడు బాగా చేసుకుంటున్నాడు, బిజినెస్ కోసమే కదా అడిగింది, దేనికోసం కదా అని చెప్పి వెంటనే అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చారు. మరి ఆవిడే స్వయంగా అసలు ముందు ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవ్వరు కూడా ఇంకో 2 మాట లేకుండా ఇమీడియట్గా అమ్మేసేసి ఆ క్యాష్ ఇచ్చారు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ చిన్నాన్న గారికి ఇచ్చేసి ఆయన షేరు ఇంకో 35 పైసలు నేను తీసుకున్నాను. ఈ 15 పైసలకి 50 పైసలు 50% షేర్ పడ్డారు. అయ్యన్న గారు ఆయన 50, నాకు 50, ఇద్దరు పార్ట్నర్స్. ఇక అక్కడి నుంచి బిజినెస్ని బాగా రోరింగ్ సక్సెస్ చేసాం. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అడిగాడు ఒక రోజున, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మురళీమోహన్ గారు? అక్కడ పడింది. అడిగిన మాట పడితే ఏమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు, అందుకని నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నాను, కృష్ణా జిల్లాయో లేకపోతే నైజామో ఇంకోటో ఈస్ట్ గోదావరి అట్లా కొనుక్కుంటున్నానండి. అలా కాకుండా జేబేరి బ్యానర్తో సినిమాలు తీస్తున్నాను. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి. ఒకటేమో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకోటేమో ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ 2 షేర్ హోల్డర్ అండి అన్నాడు. మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పినాయి, ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. అదేమిటి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి ఇస్తారంటే నీ అంత ఎర్రాడు ఎవరు ఉండరు కాదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. అది ఎంత మంచి అయినా అది జరగదు, డబ్బు దగ్గర జరగదు. ఆయన అన్నట్టే ఓ సంవత్సరం అయ్యేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది. దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. రెండో కంపెనీ అది కూడా అయింది. అది దాంట్లో పెట్టిన డబ్బు పోవటమే కాకుండా దాంట్లో అప్పుడు పార్ట్నర్ నేను ఉండేటప్పటికీ ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీదకి వచ్చింది. ఇది ఇమేజిన్ పర్సన్ కదా, అంతా నా మీద వచ్చింది. ఏంటంటే నాకేంటి సంబంధం, నేను ఎప్పుడన్నా మీ మొహం నేను చూసానా, లేకపోతే నేను ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో నేను కూర్చోవటం మీరు చూసారా? సంతకాలు పెట్టానా? నేను సంతకాలు పెట్టలేదు కదా సార్, సంతకాలు పెట్టమని కంపెనీలో మీరు పార్ట్నర్, యూఆర్ సౌండ్ పార్ట్నర్, అందుకని మీరే ఇవ్వాలి. మా ఆర్డర్ గారు పిలిచి ఏంటంటే ఇట్లా అంటున్నారు, ఏంటంటే తప్పదండి వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్నాడు. మా ఆర్డర్ గారు కూడా అది కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళే గెలుస్తారు అన్నాడు. సార్ అప్పుడు అందరిని పిలిచి, బాబు నాకు సంబంధం లేదు, నా డబ్బులన్నీ పోయినాయి, అయినా మీరు అందరూ నా మీదకి వచ్చారు కాబట్టి ఒక కండిషన్ అయితే ఇస్తాను నన్ను చెప్పండి అన్నారు. మీరు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకి ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు ₹100 ఇస్తే నేను 50 ఇస్తాను మీకు, దాంతో సరిపెట్టుకుంటానంటే నేను ఇస్తాను, నా బాధ్యత లేకపోయినా ఇస్తాను, అదే నేను అందులో మోరల్గా ఇస్తాను
అంటే సరే అన్నాడు. ఆ ప్రకారంగా అందరికి సెటిల్ చేస్తే అప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా దీనికి సరిపోయింది. అప్పులు తీర్చడానికి. అప్పుడు సోమనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి మీరు చెప్పిందే జరిగింది సార్, 2 కంపెనీలు మూతపడిపోయినాయి, పెట్టిన పెట్టుబడి పోగొట్టడమే కాకుండా మళ్ళీ ఎదురు కూడా కట్టాల్సి వచ్చింది అన్న అని అప్పుడు అన్న. ఏమంటే మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, బాగా ఎక్కువ రెమ్యూనరేట్స్ తీసుకున్నారు, పెద్ద హిట్స్ సినిమాలు ఉన్నాయి, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పెడుతున్నారండి అన్నాను. ఓకే, మీరు అడిగారు? నేను అడిగా ఆయన్ని. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం, 1 వంతు ల్యాండ్ ఉన్నది. దీంట్లో కూడా మనం మంచు పర్వతాల్లో వెళ్ళి బతకలేము, ఎడారులు వెళ్ళి అంతకంటే బతకలేము. అందుకని నివేశ స్థలం ప్రపంచంలో ఉన్నది లిమిటెడ్. ఈ లిమిటెడ్ది భూమిని మనం పెంచలేము. దేవుడు ఏది సృష్టించాడో అదే భూమి, అంతే, అంతవరకే ఉంటుంది. జనాభా చూస్తే ప్రపంచం యావత్తు ఎటు చూసినా జనం విపరీతంగా పెరిగిపోతున్నారు కదా. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ప్రతి రూపాయిని నేను ల్యాండ్ కొనేస్తాను, ఎక్కడ దొరికితే అక్కడల్లా. మెడ్రాస్ చుట్టుపక్కల అంతా ఎన్ని ల్యాండ్లు, 100 ఎకరాలు కొన్నాడు ఆయన. అది చేస్తాను అనగానే అది నాకు అమ్మ భలే ఇది ఆలోచన, ఇది గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుద్ది, భూమిని నమ్ముకుందాం మనం కూడా అని చెప్పి అనుకున్నా. అదే మీకు కొత్త విండో ఓపెన్ అయింది అని. అప్పుడు డబ్బులు లేవు కదా, వీళ్ళందరికీ బాకీలు తీసేటప్పటికి ఏ డబ్బులో ఇస్తే రాగానే దాంట్లో 500 గజాలు 1000 గజాలు మెడ్రాస్లో అట్ట కొనడం మొదలెట్టాయి. అవన్నీ బాగా రేట్లు పెరిగింది. ఓకే, తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి అనౌన్స్ చేశాను, 50 ఏళ్ళు పూర్తి అయిపోయింది నాకు, ఇక నుంచి నేను హీరోగా వేయను. మీరే అనౌన్స్ చేశారు? నేనే అనౌన్స్ చేశాను. నా సొంత బ్యానర్లో